హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణ స్వామి. ఈరోజు రెసిపీ పొట్టు మినపప్పుతో ఆవిరి కుడుము అండి. ఈ ఆవిరి కుడుము చేసుకోవడం చాలా ఈజీ. ఆ ఆవిరి కుడుము తింటే మనకి బలానికి బలం, హెల్త్కి హెల్త్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము చాలా స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఆయిల్ అనేది ఉండదు. ఇడ్లీ కన్నా కూడా చాలా మంచిది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ పొట్టు తీసుకుంటున్నానండి. 2 గ్లాసుల పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను నేను. ఈ పొట్టు మినపప్పుని తీసుకొని మనము నైటే నానబెట్టేసుకోవాలి. మినిమం 6 అవర్స్ నానాలి. సరే, ఈ కప్పుతో 2 కప్పుల పప్పు తీసుకొని నానబెట్టేశాను. దీంతో పాటు మనము దీంట్లోకి ఇడ్లీ రవ్వ తీసుకోవచ్చు అండి, లేదంటే బియ్యం నానబెట్టచ్చు. బియ్యపు రవ్వ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. ఏది తీసుకున్నా సరే మనము ఈ మినపప్పు నానబెట్టినప్పుడే రవ్వను కూడా నానబెట్టేసుకోవాలి. దీని కొలత వచ్చేసరికి మనం 2 కప్పుల మినపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 కప్పు రవ్వ తీసుకుంటే సరిపోతుంది. లేదు బియ్యం అయితే 1/2 కప్పు. ఇట్లా ఆ పప్పు నానబెట్టినప్పుడే అది కూడా నానబెట్టేయాలి. మనము ఒక 8 అవర్స్ నానబెట్టిన తర్వాత మినపప్పుని ఈ విధంగా పిసకడం వల్ల ఏంటంటే ఆ పొట్టు అనేది మొత్తం ఊడిపోయిద్దండి. ఇట్లా ఊడిపోయిన మినపప్పుని మనము మంచిగా వాటర్ పెట్టుకొని ఆ 90% వరకు పొట్టు పోయే వరకు మనము క్లీన్ చేసుకోవాలి. పొట్టు మినపప్పు క్లీన్ చేసుకోవడం కాబట్టి చాలా ఈజీనండి. మనం ఒక పెద్ద బౌల్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని దాంట్లో పోసుకుంటూ ఆ పప్పుని కడిగిన తర్వాత ఆ పొట్టు పోయే వరకు మళ్ళీ ఈ వాటర్ని పక్క గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 90% పోయే వరకు సేమ్ వాటర్ యూజ్ చేస్తూ మనము క్లీన్ చేసేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్లోనే క్లీన్ అయిపోతుంది. ఒక 90% వరకు పొట్టు పోతే సరిపోద్దండి. మొత్తం పోనవసరం లేదు. ఒక 10% పొట్టు ఉన్నా కూడా పొట్టు కూడా చాలా హెల్తీ ఫైబర్ అనేది. సో టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా ఒక 90% పోయిన తర్వాత మనము ఇంకా వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్తో ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకుంటే మనకి పప్పు రెడీ అండి గ్రైండ్ చేసుకోవడానికి. మీరు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు, మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా గారె పిండి కన్నా కొంచెం లూజుగా వేసుకోవాలి. మరీ గట్టిగా కానీ మరీ లూజ్గా కానీ ఉండకూడదు. ఈ విధంగా మెత్తగా కొంచెం లూజ్గా, గారెపిండి కన్నా కొంచెం లూజ్గా ఉండాలి. అలా పిండి వేసేసుకొని దాంట్లోకి మనం ఇందాక నానబెట్టిన రవ్వ ఉంది కదండి, ఆ రవ్వను కూడా వేసేసుకోవాలి. ఒకవేళ బియ్యం తీసుకుంటే మీరు బియ్యాన్ని కూడా పిండి రుబ్బేటప్పుడు బియ్యం యాడ్ చేసేసేయాలి. తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఎటువంటి ఫర్మెంట్ చేయని అవసరం లేదండి. ఫర్మెంట్ చేయకుండా మూత పెట్టేసుకొని మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ 1/2 అవర్లో మనము చట్నీ చేసేసుకున్నాము. ఈ చట్నీ కోసం నేను పల్లీలు తీసుకుంటున్నానండి. పల్లీ చట్నీ చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ నేను పచ్చిమిరపకాయలు మాకు తగిన స్పైసీ తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని పచ్చివి కొన్ని పండివి చేశాను. ఇట్లా విధంగా కాంబినేషన్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అనేది. నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేపేసానండి. ఇప్పుడు ఒక 2 కప్పుల పల్లీలు తీసుకుంటున్నాను. ఈ పల్లీలని ఎటువంటి ఆయిల్ వేయకుండా మనము ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసి ఫ్రై చేసిన చట్నీ ఒక టేస్ట్ ఉంటుంది. ఆయిల్ వేయకుండా మనం పల్లీలు వేపితే ఒక టేస్ట్ ఉంటుందండి. మాకైతే ఇట్లా ఆయిల్ వేయకుండా చేసిన పల్లీ చట్నీ అయితే చాలా టేస్ట్ అనిపిస్తుంది. సో నేను ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను. చూసారా, పల్లీలు వేయగానే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని గట్టిగా తగినంత సాల్ట్ వేసుకొని రుబ్బుకోవాలి. ఎందుకంటే ఆవిరి కుడుముకి చట్నీ అనేది కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఆవిరి కుడుము ఇది ఆవిరి కుడుము వేసుకునే పాత్ర అండి, ఇడ్లీ పాత్ర. ఇది లేకపోయినా రెగ్యులర్గా మనం ఇంట్లో ఉండే ఇడ్లీ పాత్రలైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంట్లో వేస్తున్నాను. ఈ విధంగా చిన్న సైజులో ఉంటుంది. 2 ప్లేట్స్ వస్తాయండి ఈ ఇడ్లీ పాత్రలో. కింద వాటర్ పోసేసి ప్లేట్ పెట్టేసి దాని మీద మనం ఇందాక రెడీ చేసుకున్న పిండిని వేసేసుకోవటమే. ఈ ఆవిరి కుడుము అనేది కూడా కొంతమంది పల్చగా వేసుకుంటారు, కొంచెం మందంగా వేసుకుంటారు. నేనైతే పల్చగానే మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసేస్తున్నాను పిండి అనేది. ఈ విధంగా 2 ప్లేట్లో వేసేసుకొని మనము సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఆవిరి కుడుము అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. లోపల నుంచి కూడా చాలా చక్కగా ఉడికిపోతుంది మనకి. చూసారా, ఈ విధంగా మూత పెట్టేసి చేసుకుని మామూలు ఇడ్లీ కుక్కర్ని మామూలు ఇడ్లీగా కూడా వేసేసుకోవచ్చు ఈ ఆవిరి కుడుము అనేది. లేదు మీరు పాతకాలం దాంట్లో చేసుకుందంటే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని పైన ఒక క్లాత్ కట్టి దాని మీద వేసుకోవాలండి. ఇప్పుడు అంత ప్రాసెస్ అంత టైం ఉండదు కాబట్టి మనం ఈజీగా ఇట్లా ఇడ్లీ పాత్రలోనే వేసేసుకోవచ్చు.
ఆవిరి కుడుము ఎప్పుడైతే ఉడికిందో స్టవ్ ఆఫ్ చేసేసి 1-2 నిమిషాలు ఆగి తీసామంటే ఇట్లా ఈజీగా వచ్చేస్తాయండి, ప్లేట్కి అంటుకోకుండా. చూసారా, నేను చాలా పల్చగా వేసాను, ఇడ్లీలు వేసుకున్నట్టు. ఈ విధంగా వేసానంటే పిల్లలు కూడా చాలా అంటే ఇడ్లీలు తిన్నంత ఈజీగా, కొంచెం మందంగా వేసుకుంటే కొంచెం అవి తినడానికి కొంచెం అంత ఈజీగా ఉండదు, అన్ఈజీగా ఉంటుంది. సో అలా పల్చగా వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ ఆవిరికుడు కనుక నేనైతే పల్లీ చట్నీ, మునగాకు కారపొడిలో ఈ 2 కాంబినేషన్లో తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఈ ఆవిరికుడు మీద కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా టేస్టీగా ఉంటుంది.